అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటామంటండి? శక్తిని పొందుకుంటామంట. ఈ శక్తి దేనికి మనకి? ఇప్పుడు శారీరకంగా శక్తితో ఉన్నామనుకోండి, బలంతో ఉన్నామనుకోండి, ఏం చేస్తాం? నడవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, వినగలుగుతాము, చేయగలుగుతాము. ఏది చెయ్యాలన్నా కూడా ఈ బాడీకి ఏం అవసరం? శక్తి ఉంటేనే కదా మనం ఏ క్రియలైనా మనం చేయగలిగేది. ఏది చెయ్యాలన్నా మొదటిగా ఈ శరీరం ఉంటే సరిపోదు. ఈ శరీరంలో ఏముండాలి? శక్తి ఉండాలి. దానికోసమే మనము శారీరకంగా ఏం చేస్తున్నాం? భోజనం చేస్తున్నాం. ఇప్పుడు ఆత్మ విషయంలో మనం ఏం చేయాలి? ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాన్ని ఎల్లప్పుడూ కూడా మనము భుజిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ ఆత్మ విషయంలో నిర్లక్ష్యపరిచిన ఎడల మనము బలహీనులమైపోతామంట. హల్లెలూయా. మరి ఆత్మ వరములు 9 నిన్న మనం చదువుకున్నాం. ఏంటవి చెప్పండి? వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను అన్నాను, అందరూ చదువుకుని రండి, అందరికీ అవి తెలిసి ఉండాలి. అసలు ఏ ఉన్నాయో తెలిస్తే దాన్ని బట్టే కదండి మనకి ఏ డిగ్రీలు మనకి అవైలబిలిటీ ఉన్నాయి. ఒక యూనివర్సిటీకి వెళ్తాము, అక్కడ ఏ ఉన్నాయి అవైలబిలిటీ అని అడుగుతామా లేదా? బీకామ్, బిఎస్సి అని అన్నీ చెప్తారా లేదా? మీరు దేన్ని చేయాలనుకుంటున్నారు అని అడుగుతారా లేదా? అలాగే మనకు ఏవి అనుగ్రహించబడతాయో, ఏమి ఇవ్వబడతాయో, ఏవి అందించబడతాయో వాటిని మొదటిగా మనం తెలుసుకోవాలి. అవునా కాదా? అయితే ఇక్కడ ఉన్నటువంటి 9 కూడా ఆత్మ సంబంధమైన వరములండి. హల్లెలూయా. కృపావరములు 21 కృపావరముల్లో ఇవి యాడ్ అవుతాయేమో కానీ ఆత్మ సంబంధమైన వరములు అంటే ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఇచ్చు బహుమానములు ఇవి. హల్లెలూయా. ఆత్మ అనుగ్రహించు వరములు ఇవి. హల్లెలూయా. అయితే చూడండి ఇక్కడ ఆత్మవరము మొదటిగా, బుద్ధివాక్యము మొదటిగా, రెండవదిగా జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు వరము, ప్రవచన వరము, వివేచన వరము, భాషల వరము, భాషలకు అర్థము చెప్పు వరము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇవన్నిటినీ ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడు. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన శక్తిమంతుడై ఉండి మనకు ఆయనలో ఉన్న శక్తిని అంటే ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనము చేయనుద్దేశించి దేవుడు మన ద్వారా చేయడానికి, మనకు శక్తినివ్వడానికి ఆ బలమైన సాధనాలను అనగా దేవుడే మనలోనికి వస్తే ఈ కార్యాలన్నీ మనం చేయగలుగుతాం. హల్లెలూయా. పొందుకోగలుగుతాం. ఇంకెక్కడ ఇవి దొరకవు. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా దొరకదు, ఏ మంచి కాలేజీకి వెళ్ళినా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో మాత్రమే మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుదురు అని రాయబడి ఉంది కదా. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే శక్తి, ఇందాక చూసాం, ఏం చేయాలన్నా కూడా ఈ శరీరానికి శక్తి అవసరం. మరి ఆత్మ విషయములో మనం గనక శక్తి పొందితే ఏమి చేయగలుగుతాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మ విషయములో మనము గనక శక్తి పొందితే శారీరక క్రియలా మనం చేసేది ఈ యొక్క మనుషులు చేసేదాని కంటే కూడా ఎన్ని రెట్లు గొప్ప పనులు మనం చేయగలం? యేసయ్య చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చేయగలం అంటండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు చేశారు గొప్ప కార్యాలు ఈ భూమి మీద? యేసయ్య చేశాడు. యేసయ్య చేసిన తర్వాత ఇప్పుడు మనల్ని ఆయన కంటే బలవంతులుగా మనల్ని లేపాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ఆయన 3.5 సంవత్సరాల్లో ఈ యొక్క మినిస్ట్రీని ఏర్పాటు చేసేసాడు. అవునా కాదా? ఆయన 30 సంవత్సరాల దాకా ఇంటి నుంచి బయటికి రాలేదండి. అవునా? మామూలుగా నార్మల్గా మనందరం ఎలా ఉన్నామో అలాగే ఉన్నారు. ఎప్పుడైతే తనకు తగిన కాలమందు ఆయన బయటికి వచ్చి ఏం చేశారు?
తనకు తానుగా దేవునికి సమర్పించబడి ఆయన రక్షణ పొందాడు. హల్లెలూయా. రక్షించబడిన యేసయ్య మీదకి ఎవరొచ్చారు? పరిశుద్ధాత్మ. ఈయనే నా ప్రియ కుమారుడు అని మనకి స్పష్టంగా తెలియపరచడం మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా కదా. అయితే యేసయ్య ఏం చేశారు ఇక్కడ? యేసయ్య పరిశుద్ధాత్మ రాగానేనంట ఏం చేశారు? గొప్ప 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 కార్యాలన్నీ చేసేసారు. హల్లెలూయా. ఎన్ని దినాల్లో? 3.5 సంవత్సరాలు. ఏ గొప్ప పనులు చేశారు చెప్పండి? కుంటివారిని నడిపించారు, గుడ్డివారికి చూపునిచ్చారు, చెవి వినలేనటువంటి వారికి వినికిడినిచ్చారు, కళ్ళు లేని వారికి చూపునిచ్చారు. ఇలాగున ఈ శారీరక పరంగానూ అద్భుతాలు చేశాడు. గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ శరీరంలో శక్తి ఉంటే మనకు కావాల్సింది చేయగలం, మనకు ఉపయోగపడు నిమిత్తము ఎదుటి వారికి హెల్ప్ చేయగలం. కానీ మనంతట మనముగా కొత్త దాన్ని, నూతనమైన దాన్ని మనం ఈ శారీరకంగా మనం చేయలేము. కానీ ప్రభువు యొక్క ఆత్మ దిగి మనలోనికి వస్తే శారీరక పరంగా, ఆత్మీయ పరముగా, పరమునకు మహిమ కలుగు నిమిత్తమై, అంటే పరసంబంధమైనటువంటి ఈవులను చూచినట్లుగా, వినున్నట్లుగా, గ్రహించుకున్నట్లుగా ఆయన యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు మనలో నుండి ప్రభావమును ఎదుటివారు కూడా చూడగలరంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఆత్మ వలన ఏ కార్యాలు, ఏవేవి కార్యాలు జరుగుతాయి అంటే శారీరక పరంగా కలుగుతాయి. అంటే దురాత్మల నుండి కూడా విడుదల దేవుడు ఇచ్చాడు అక్కడ. గమనించండి, అవునా కాదు? దురాత్మలు పట్టిన వారిని కూడా దేవుడు ఏం చేశాడండి? విడిపించాడు. మరి పరలోకములో నుండి తండ్రి యొక్క స్వరమును ఆయన అనుదినము వింటూ, ఆయన తండ్రి యొద్ద నుంచి తెచ్చుకున్నటువంటి పరిశుద్ధాత్మతో ఆయన నింపబడి, ఇక్కడ ఎవరికి లేదో వారందరికీ పంచి ఇవ్వగలడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించిన వారిని, ఆయన వెళుతూ ఉంటుండగా ఆయనను వెంబడించిన వారిని ఆయన పిలిచి ఆయన ఏం చేసేవాడంట అండి? దీవించేవాడంట. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలంట. ఆయన ఏది మాట్లాడితే అది జరిగేదంట. ఆయన అవునంటే అవునంట, ఆయన కాదంటే కాదంట. హల్లెలూయా. అది ఒక శారీరక పరంగా ఉన్న యేసు వల్ల కాదు, కానీ ఆ యొక్క శారీరక పరంగా ఉన్నటువంటి యేసులో పరిశుద్ధాత్మ ఉండడం వలన ఈ కార్యాలన్నీ జరిగినాయి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరియమ్మ గారితో దేవదూత వచ్చి ఏమని చెప్పారండి? నీవు భయపడకు, పరిశుద్ధాత్మ వలన నీవు కుమారుని కందువు అని చెప్పారా లేదా? తల్లి మరియమ్మ, తండ్రి ఎవరంటండి? పరిశుద్ధాత్ముడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్ముడు ఎవరితో మమేకమై ఉన్నాడు? యేసుక్రీస్తు తల్లి ద్వారా శారీరకంగా ఈ లోకానికి వచ్చిన ఆయనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మరి చిన్న వయసు నుంచి 30 సంవత్సరాలు ఆయన ఎందుకు రాలేదు అంటే, ఈ లోకములో మరి వారికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఏంటి అని అంటే, 30 సంవత్సరాల దాకా వాళ్ళని తల్లిదండ్రులకి కాదని ఏ పని చేయడానికి ఉండదు. ఎవరికి లోబడి ఉండాలి? తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. మరి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు చెప్పాడా లేదా? ఈరోజు మనకి 10 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి మనం చెప్పలేకపోతున్నాం. నేను చదువుకుంటున్నాను, నాకు తెలిసింది నీకేం తెలుసు అని అడుగుతున్నారు కదా. మరి యేసయ్య కంటే తెలిసిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారంటారా? పరిశుద్ధాత్మతోనే ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు మరి 30 ఇయర్స్ ఆయనకి ఏం చెప్పలేదా? మరి తండ్రి 30 ఇయర్స్ పరిశుద్ధాత్మ సంబంధం లేదంటారా యేసయ్యకి? ఉంది గనుకనే తల్లిదండ్రులకు లోబడి జీవించాడండి. హల్లెలూయా. అంటే ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసయ్య మనకి ఏం చూపిస్తున్నాడు అని అంటే, తన తండ్రి చిత్తమును ఈ భూమి మీద నెరవేరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తండ్రి చెప్పినటువంటి చిత్తమును ఆయన ఎక్కడ జవదాటకుండా అవడానికి, నేను నరుడుగా ఈ లోకానికి వచ్చాను కానీ ఆయన చిత్తమును చేయడానికి వచ్చానని కూడా మనం చెప్పడం చూస్తూ ఉన్నాం. ఎవరి చిత్తం?
దేవుని యొక్క చిత్తమును గూర్చి అది నెరవేర్చాలి అంటే ఆయనలో ఏముండకూడదండి? పాపము ఉండడానికి వీల్లేదు. ఈరోజు మన యొక్క పాత రోత జీవితంలో మనము చేసినవన్నీ అబద్ధాలు, మోసాలు, మరి మనం చేసేవన్నీ దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, నానా రకాలుగా పుట్టి పెరిగిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఎవరైతే తమను తాము విడిచిపెట్టుకుని యేసయ్యను అంగీకరిస్తారో, నూతన జీవితాన్ని పొందుకోవడానికి ఇష్టపడతారో, యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడతారో, వారి జీవితంలో గతములో ఉన్నవి ఎవరు జ్ఞాపకం చేసుకోరంటండి? యేసయ్య జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య ఎందుకు జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు? కానీ మరి ఆయన మనలను మన యొక్క చీకటిలో నుండి పరిశుద్ధాత్ముని అనగా దేవుని యొక్క వెలుగులోనికి మనల్ని తీసుకురావడానికి ఆయనలో ఏముండకూడదంట? పాపము ఉండడానికి వీర్లేదు. కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఇంచు కూడా తన జీవితంలో ఒక్కొక్క సెకను కూడా మనము పరీక్షించినా కూడా ఆయనలో ఏమి లేదంటండి? పాపము అనేది అంటకుండా బ్రతికినటువంటి నరుడు ఎవరన్నా ఈ లోకములో ఉన్నాడు అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధుడు అంటండి ఇప్పుడు ఎవరిని బలవంతులుగా చేయాలనుకుంటున్నాడు? నన్ను బలవంతునిగా ఈ లోకమునకు పంపించినటువంటి నా తండ్రి చిత్తమును నేను నెరవేర్చాను. ఇప్పుడు నన్ను వెంబడించువారు, నన్ను అంగీకరించువారు, నేను చెప్పిన మాటను నేను నడిచినటువంటి ప్రకారముగా ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారందరికీ మరి నాకంటే కూడా, నేను చేసిన వాటికంటే కూడా గొప్ప అద్భుతములు చేయువానిగా వారిని నేను బలపరుస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన అందరం ఎందుకు వచ్చాము? బలవంతులు అవడానికి వచ్చాం కదా, అవునా కదా? జిమ్కి వచ్చినట్లు లెక్క. హల్లెలూయా. జిమ్కి వస్తే అవలేములేండి, కానీ హల్లెలూయా. ఎక్కడికి వచ్చామండి? దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. ఈరోజు ఆత్మను పొందుకోవడానికి వచ్చాం. అందరూ కూడా ప్రార్థించుకుని వచ్చారా? మరి నిన్నంతా ప్రార్థించారా? ఎవరు ప్రార్థించలేదు ఒకసారి చెయ్యొద్దండి. ఖచ్చితంగా ఉన్నది ఒప్పుకుంటే పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా. ప్రార్థించలేదమ్మా అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మొహమాటం అవసరం లేదండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం ముఖ్యం. ఎవరు? అందరూ ప్రార్థించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించినటువంటి మనం ఏమని ప్రార్థించాం? నిన్న ఇక్కడ యొక్క ప్రాంగణాన్ని అంతటిని చూస్తే ఏం కలిగిందండి? పరలోకంలో ఉన్నామన్న ఫీలింగ్ కలిగిందా లేదా? అంటే మనకు తెలియకుండానే, అసలు మనము ఆశించకుండానే. హల్లెలూయా. ఏమ్మా శాంతి అంటే ఎవరు? హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము బలవంతులగుటకు మనము ఏం చేస్తున్నాం? మనం పరిపూర్ణులగుటకు. బలవంతులు అంటే ఏంటి? పరిపూర్ణులగుటకు మనల్ని మనము సిద్ధపరుచుకుంటా వచ్చాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మన అందరం కూడా ఆశించి వచ్చామండి, అవునా కాదా? ఆశించి వచ్చాము అంటే మనం ప్రార్థన చేసుకుని వచ్చాం. ప్రార్థన చేసుకుని వచ్చాము అంటే ఆశించి వచ్చినట్లే. వచ్చిన మన అందరికీ కూడా దేవుడు ఒకటి ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం కింద చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరంట. హల్లెలూయా. ఏం మాట్లాడారంటే అండి, ఈరోజు 1వ వచనం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అంటండి, ఎవరు వచ్చారంటండి? అక్కడికి ఎవరు కూడారంట? అందరూ కూడారంటండి. హల్లెలూయా. ఆశించి దేని నిమిత్తం కూడుకున్నారు అక్కడ? పరిశుద్ధాత్మ నిమిత్తమై. హల్లెలూయా. తన యేసయ్య వారికి కనబడి, మరి యేసయ్య వారితో చెప్పినటువంటి మాటలన్నీ కూడా వారి జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు
అప్పుడు ఒక్క గంట అయినను మీరు ప్రార్థన చేయలేరా అని అడిగేవారు కదా ప్రభువు. అప్పుడు చేయలేకపోయారు, బద్ధకస్తులుగా ఉన్నారు. కానీ ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ మిగిలిపోయినటువంటి శిష్యులు ఏదైతే ఇచ్చారో, హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయం 1వ వచనంలోంచి మరి మొన్న అంతా కూడా చెప్పుకున్నాం కదా మనం. మీరు నా తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఆ యొక్క మాట, దేవుడు చెప్పిన మాట, దేవుడు కనబడి చెప్తేనే కదా శిష్యులు విన్నారు. విన్న తర్వాత ఆయన చెప్పిన మాటకు లోబడి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? సంఘముగా కూడి ఒక ఎత్తైన భవనములోనికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కూర్చుని ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉండగా, హల్లెలూయా, అందరి హృదయంలో ఏముందండి? పరిశుద్ధాత్మ, తండ్రి చిత్తం ఉంది అక్కడ. హల్లెలూయా. గమనించండి, అక్కడ ఏముంది? ఏం కనబడుతుంది? తండ్రి దేనినైతే చెప్పాడు, అనగా యేసుక్రీస్తు ప్రభువు నా మీద పెట్టిన బాధ్యతను నేను తెలుసుకుని దాని ప్రకారముగా ఈ లోకానికి, మరి యేసయ్య దగ్గరికి ఈ లోకాన్ని నడిపించాలి అంటే యేసయ్య వెళ్ళిపోయినటువంటి ఆయన ఆత్మ ఉంది చూడండి. హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని చెప్పాడు చూడండి యేసయ్య. ఆ ఆత్మ నాకు కావాలి అనే నిశ్చయతతో వారందరూ ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా. ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? నిశ్చయతతో, అంటే ఏక మనసుతో. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసయ్య మాతో ఉన్నప్పుడు ఎలాగైతే అద్భుతాలు జరిగినాయో, యేసయ్య మాతో ఉన్నప్పుడు ఎలాగైతే మాట్లాడేవారో, యేసయ్య మాతో ఉన్నప్పుడు ఎలాగైతే మమ్మల్ని నడిపించేవారో, అలాగున ఎల్లప్పుడూ యేసయ్య స్వరము వింటూ, యేసయ్య చేసిన అద్భుతాలు, యేసయ్య చేసినటువంటి ఘనమైన కార్యాలన్నీ కూడా ఆయన నాతో ఉన్నట్లుగా మేము అవన్నీ చెయ్యాలి అంటే నాకు యేసయ్య కావాలి అనుకున్నారు. హల్లెలూయా. యేసయ్య కావాలి అంటే ఇప్పుడు ఏం చేయాలండి? వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఆయన మొదటిగానే చెప్పేశారు ప్రభు, ఏమని? నేను మిమ్మల్ని ఏమో అనాథులుగా విడవను, నేను లేనని మీరు అనుకోవద్దు. శారీరకముగా ఇక్కడ లేనేమో కానీ నా ఆత్మను మీకు మాత్రం అనుగ్రహించి వెళుతున్నాను. హల్లెలూయా. ఆయన కనబడి మళ్ళీ చెప్పారు, నేను మీ కొరకు ఇచ్చినటువంటి వాగ్దానమును మీరు కనిపెట్టుకుని ఉండండి అని. అప్పుడు మీరు తర్వాత కూడా 8వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. ఏంటో వచనం? అపోస్తుల కార్యములు 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. ఆ మాట ఎవరు చెప్పారండి? శిష్యులు అడుగుతుంటే యేసయ్య చెప్పారు. మీ సమయములు కాలములు తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, అయినను కూడా రాజ్యమును మరలా ఇశ్రాయేలునకు అనుగ్రహించదు అని శిష్యులు అడిగితే, శిష్యులతోనే ఇక్కడ ప్రార్థించుచున్నటువంటి శిష్యులతో ప్రభు ఒక మాట అన్నారు, అయినను. హల్లెలూయా. అది మన వల్ల కాదు కానీ అయినను మీరు ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకుంటే, ఆయన నడిపింపులోనికి మీరు వెళ్ళగలిగితే, ఆయన చెప్పిన మాట మీరు వినగలిగితే, ఆయన చేసిన కార్యాలు మీరు చేయగలిగే శక్తిని మీరు పొందుకుంటే ఎక్కడికి వెళతామంటండి మనం? పరలోక రాజ్యం మందే. హల్లెలూయా. 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 ఇది దేని వలన సాధ్యం అంటే పరిశుద్ధాత్మ వలన సాధ్యం. హల్లెలూయా. అయితే ఈ పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారంట. ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఇలా కాదు, మనందరం కలిసి యేసయ్యను చూడాలి, మనందరం కలిసి యేసయ్యతో నడవాలి, మనందరం కలిసి యేసయ్య చెప్పిన పనిని మనము చెయ్యాలి. హల్లెలూయా. వాళ్ళ తీర్మానం ఏంటండి? అక్కడ ఆ స్థలమునకు కూడుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసయ్య చెప్పిన దానిని, మరి తండ్రి చిత్తమును చేయుచున్న యేసయ్యకు తండ్రి యొక్క ఆత్మ ఎలాగైతే తోడుగా ఉందో, ఈరోజు నిన్ను, నన్ను, నీకు, నాకు కూడా, ప్రతి విశ్వాసికి కూడానండి. హల్లెలూయా. ఎవరికి? రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి కూడా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే అవసరత ఉంది. హల్లెలూయా. లేదంటే ఎందుకు విశ్వాసం? అంటే నీ అవసరాల కోసమా? నీ అద్భుతాల కోసమా? నీకు ఏం కావాలో అది అడిగి పొందుకోవడం కోసమా? ఎంత మాత్రం కాదండి. అది క్రైస్తవ్యం కాదు. అది క్రీస్తును కలిగిన జీవితము ఎంత మాత్రము కాదు. మరి ప్రభువు ఎలాగైతే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, అనగా ఈ భూలోకమందు పరలోకమును చూపించడానికి. హల్లెలూయా.
ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త శరీరులు కూడా యేసయ్య వైపు తిప్పబడడానికి దేవుని యొక్క ఆత్మ నీలో బలముగా పనిచేసి నీ ద్వారా అనేకులను అగ్నిలో నుండి లాగివేసినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా వారి ప్రాణ సంరక్షణకై యేసుక్రీస్తు అనే బండ మీదకి తీసుకురావడానికై దేవుడు నిన్ను నన్ను కూడా ఈ యొక్క ఆత్మను పొందుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పెంతెకొస్తు అనుభవంలో వీరందరూ కూడా ఆ పండుగ దినమునంట, ఈరోజు మనకి ఆత్మవరముల పండుగలు అని ఎందుకన్నారు అనుకున్నారు? వాళ్ళందరూ ఎప్పుడు కూడుకున్నారంట? పెంతెకొస్తు అనే పండుగ దినమందు వారందరూ కూడుకొని ఉండిరి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారంట. అప్పుడు ఏమొచ్చిందంటే అండి అక్కడికి, ఆ ప్రదేశంలోకి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నిన్నటి దినాన ఏం జరిగింది? ఇక్కడ నిన్నటి దినాన ఏం జరిగింది చెప్పండి. ఎవరు చెప్తారు ఇక్కడ ఏం జరిగిందో? హల్లెలూయా. అనుభవించారా లేదా అంటే అనుభవం వచ్చిందా లేదా నేను అడగటం కదా, మీరు చెప్పండి. వచ్చిందా లేదా? ఏం జరిగింది ఇక్కడ? హల్లెలూయా చెప్పమ్మా. ఏమన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి? ఒక అన్యురాలు, అవునా కాదా? దేవుడి గురించి తెలుసా? ఇప్పుడు మన అందరికీ అంటే మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి చేసేస్తున్నాం అంటున్నారు. మనకి ఆ పిచ్చి పట్టేసింది చేసేస్తున్నాం అని అంటున్నారు. ఇప్పుడు ఎవరన్నా చెప్పారా ఆమెకి? రమ్మని ఎవరన్నా పిలిచారా? నేనేమంటున్నా? వద్దు, బలవంతం చేయకండి అంటుంటే ఏమంటుంది? ఏడ్చేస్తుందండి. దేనివల్ల? తనకు తెలిసి చేస్తుందా? ఎవరు చేయిస్తున్నారు అది? అంటే తన్ను తాను కనబరుచుకోవడానికి దేవుడు ఇక్కడ చూడండి, ఈ మాట చూడండి. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి హల్లెలూయా వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. హల్లెలూయా. యెరూషలేములో ఎవరెవరు ఉండేవారు అంటండి? ఆయా జనములలో, ప్రతి జనములోనంట. హల్లెలూయా. ఎప్పుడండి? ఆ ప్రదేశంలో ప్రతి ప్రదేశానికి సంబంధించినటువంటి, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఎలా ఉంటుంది? మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, అవునా కదా? లేరంటారు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు? ప్రతి దేశమునకు సంబంధించినటువంటి మనుషులు ఎక్కడున్నారంట? హైదరాబాద్లో ఉన్నారు. అలాగా అప్పట్లో యెరూషలేములో ఉన్నారంటండి. ప్రతి ప్రాంతమునకు సంబంధించినటువంటి మనుషులందరూ కూడా, వాళ్ళకి అక్కడేం పని అని అనకండి, ఇక్కడ హైదరాబాద్లో చాలా పనులు ఉన్నాయి కాబట్టి వచ్చారు. అక్కడ కూడా అది ఒక పట్టణం, యెరూషలేము పట్టణము. అక్కడికి ఎవరు వచ్చారంటే ఆయా ప్రాంతములు వారు అందరూ కూడా అక్కడ ఉండేవారంట. ఎందుకంటే ఈ యొక్క వివరణ ఎందుకు ఇస్తున్నాము అంటే, ఇక్కడ చూడండి, ఈ శబ్దము కలుగగా ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి, చూడండి ఆకాశము క్రింద అంటే ఏంటండి? భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాంతముల వారు కూడా యెరూషలేములో ఉన్నారు గనక వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇవ్వడానికండి దేవుడు అక్కడికి రప్పించింది. హల్లెలూయా. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని, హల్లెలూయా. ఎవరు విన్నారంటండి? తన స్వభాషతో. అక్కడ ఉన్నోళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ కూడా మనల్ని చూసి వారు ఒప్పుకోవాలండి, మనం చెప్పుకోవడం కాదు. హల్లెలూయా. మనల్ని చూసిన వారు ఆ యొక్క ఆత్మ చేయు కార్యములను బట్టి వాళ్ళు ఒప్పుకోవాలంట. హల్లెలూయా. ఇక్కడ ఏదైతే ఆత్మ వారి మీదకి వచ్చిందో, వచ్చిన వాళ్ళు ఏ భాషలు మాట్లాడుతున్నారంట అండి? ఒకళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే, ఒకళ్ళు హిందీ మాట్లాడితే, ఒకళ్ళు మరాఠీ మాట్లాడితే, ఒకళ్ళు బెంగాలీ మాట్లాడితే, ఒకళ్ళేమో కర్ణాటక మరి తమిళ్ మాట్లాడితే, ఒకళ్ళేమో
మరి ఇంకోటి అలాంటి లాంగ్వేజెస్ అన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మరి ఈ ప్రదేశంలో అంతటి ప్రాంతముల వారు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇతడు మా ప్రదేశానికి సంబంధించిన వాడు కాదు, ఇతను ఏం మాట్లాడుతున్నాడు, మా భాష మాట్లాడుతున్నాడు, ఇతనేమో మా భాష మాట్లాడుతున్నాడు, అయ్యో నా భాష కూడా మాట్లాడుతున్నారు, అయ్యో నా భాష మాట్లాడుతున్నారు. అక్కడ ఆకాశము క్రింద ఉన్నటువంటి ప్రతి జనము కూడా ఉన్నారంటండి ఆ ప్రదేశంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మ వచ్చిందంటే వచ్చింది అని కాదండి. ఆత్మ వస్తే ఎవరు చూడాలంట, దేశముల యందంతటా కూడా మన యొక్క సాక్ష్యము వెల్లడి అవ్వాలంటండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం, 17-21 17 నుంచి. అంటే ఎలాగూ పొందుకుంటాము అంటే, ప్రార్థనాపూర్వకంగా మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు, ఆయన వాక్యమునకు మరి విశేషమైనటువంటి ప్రాముఖ్యత మనం ఇచ్చినప్పుడు యేసయ్య శక్తి మన మీదకి, ఆయన పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వస్తాడు. మరి ఆయన మరి ఎందుకు ఇవ్వబడతాయి అంటే, ఇక్కడ చూడండి, అంత్యదినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. హల్లెలూయా. ఎవరు ప్రవచిస్తారంటండి, మీ కుమారులు మీ కుమార్తెలు. హల్లెలూయా. ప్రవచిస్తారంటండి. చిన్న బిడ్డలు, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవునా? ఇప్పుడు నిన్న అసలు తన పేరు వైషు, శాంతి కుమార్తె వైషు. హల్లెలూయా. కూర్చోము. ఏం చేసింది, అసలు తెలియకుండా ఏడుపు, ఇంకా అసలు ఇలా పెట్టేసి ఇలా 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 చెప్పేస్తా, అసలు మాట్లాడేసుకుంటుంది తనలో తాను. ఏం చూడగలుగుతుంది, తను ఇక్కడ లేదు, ఎక్కడుంది, దేవునితో కనెక్ట్ అయ్యి ఉంది. హల్లెలూయా. ఎంత బిడ్డ అండి, నిన్న 5 ఏళ్ళు లేవు, ఏం తెలుసు తను. ఇంకా అసలు వాళ్ళ అమ్మన్నా లేచి ఈ కుర్చీలో కూర్చుంది, తర్వాత చెప్తూ ఉన్నా కూర్చుంది, కానీ తను మన అందరం వెళ్ళిపోయే దాకా కూడా ఏం చేసింది అమ్మాయి, మోకరిస్తూనే ఉందండి, ప్రార్థన చేస్తూనే ఉంది. ఈరోజు మోకరించాలంటే మన మోకాళ్ళు లొంగవు. చిన్న బిడ్డ మోకరించాలని తెలుసా, ఇంటి దగ్గర అడుగుతుందంట, అమ్మ దేవుణ్ణి ఎలా వెతకాలమ్మా అని అడుగుతుందంట. సాయంత్రం అయ్యేసరికి కుటుంబ ప్రార్థన చేసుకుని వీళ్ళు లేచిపోతారు కదా, వాళ్ళ నాన్నగారు కానీ మరి పిల్లోడు కానీ కార్తీక్ కానీ లేచిపోతే తను అంటుందంట, అమ్మ కాసేపు కూర్చుని ఆ వాక్యం నాకు చదివి చెప్పొచ్చు కదా, ఎందుకలా లేచి వెళ్ళిపోతున్నావు, నాతో మాట్లాడు, నాకు చెప్పు అని అడుగుతుంటే, అమ్మ ఉండు అంటే తనకున్న పనులను బట్టి లేచి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతుంటే అంటుందంట, ఇంకా అసలు తన వెనకాల వెళ్ళిపోయి, అమ్మ ఒక్కసారి చదివి వినిపించవా నాకు బైబిలు, అమ్మ నాకు ఒక్కసారి చదివి వినిపించవా బైబిలు అని అడుగుతుంటే అమ్మ తను చెప్పకపోయేసరికి ఆ పనులను బట్టి తను వెళ్ళిపోతుంటే అంటుందంట, అమ్మ ఈ బైబిల్ ఎలా చదవాలి అంటే, తెలుగు రావాలి నీకు అందండి. ఆ తెలుగు మరి తొందరగా నాకు నేర్పించు అని అడుగుతుందంట. ఏం తెలుసు తనకి, ఏమన్నా తెలుసా? అది మన వల్ల కలిగేదా చెప్పండి? తల్లికే తెలియనటువంటి కార్యాలు తన బిడ్డ హృదయంలో దేవుడు పెట్టి నేనున్నాను. హల్లెలూయా. ఆయన బయలుపరుచుకున్నాడా లేదా? హల్లెలూయా. నేను ఇంకొక సాక్ష్యం కూడా చెప్పాలండి ఈ విషయం. సంఘము మొదలుపెట్టిన దినాల్లో ఏడుగురు, అది మా ఇంట్లో వాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. కరోనా టైము, సెకండ్ టైం కరోనా టైము, అసలు ఫుల్గా అందరూ చనిపోతున్నారు, మా దగ్గరస్తులు అందరూ కూడా చాలామంది చనిపోతున్నారని న్యూస్ వింటున్న సమయంలో దేవుడు ఈ సంఘాన్ని ఇక్కడ నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన పిలిచి మరి ఆయన పిలుపుని బట్టి ఆయన సన్నిధిని ఇచ్చి మరి మే 2వ తారీఖున ఆయన సంఘాన్ని స్థాపించాడు. సంఘం స్థాపించిన తర్వాత 2 నెలలు కూడా మా ఇంట్లో ఉన్న మేము రక్షణ పొందిన 7గురమే. ఫస్ట్ మంత్ దేవుడు సన్నిధిని ఏర్పాటు చేసిన తర్వాత 7గురం అండి ఇంట్లో వాళ్ళమే. నేను, మా హస్బెండ్, మా పిల్లలిద్దరు, మా పాప, అబ్బాయి అప్పటికి తీసుకోలేదు, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, వదిన. ఎంతమంది అయ్యామండి? 7గురం అయ్యామా లేదా? హల్లెలూయా. మేము 7గురమే. మొదటిసారి బల్లారాధన జరిగినప్పుడు మేము 7గురమే. ఎవరికి చెప్తాం? అది చాలా క్లిష్టతరమైనటువంటి పరిస్థితులన్నీ మన చుట్టూ చూస్తున్నాం. ఎవరికి చెప్పే ఆప్షన్ లేదు. అప్పుడు 2 నెలలు జరిగిన తర్వాత జూన్ నెలలో 1.5 మంత్ అలా అయిన తర్వాత ప్రభువు మంగళవార దినాన నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అలా పడుకుని ఉన్నాను. 11 లెగుద్దాము, ఆ సమయం అయ్యాక వెళ్దాం పైకి అని అనుకుంటుంటే
ప్రభు ప్రేరేపిస్తున్నారు. గొమ్మను లేసాను. 10 నిమిషాలే ఉంది 11 గంటలు అవడానికి. అప్పుడు మంగళవారం మనకి 11 to 1 గంట దేవుడు చెప్పిన నిర్ణయ ప్రకారంగా అయితే. అప్పుడు 11 అయిపోతుంది. మనం సడన్గా లేచి చూసేసరికి 10 నిమిషాలే ఉంది. ఇంకా గబగబా లేచి జడ వేసుకుంటుంటే దూతా ఉంటే దేవుడు అన్నాడు, వెళ్ళి అర్జెంటుగా అమ్మాయిని పిలుచుకురా అన్నాడు. ఎవరా అమ్మాయి? నాకేం తెలుసు, మేము కొత్తగా వచ్చాము ఆ ఇంటికి. మీకు అందరికీ తెలుసో లేదో, అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. మేము అప్పటికి కొత్తగా వచ్చామండి. 7 నెలలే అయ్యింది. మేము మా సొంత ఇంటిని వదులుకుని దేవుని మాట ప్రకారం ఈ ఇల్లు చూపించి ఇక్కడికి రమ్మంటే ఎందుకో వెళ్ళమంటున్నాడు దేవుడు అనుకుని వచ్చాను. కానీ ఎంత గొప్ప భాగ్యం ఇస్తాడని నేను తెలియదు. నాకు ఉందని తెలుసు కానీ సంఘం అనే విషయం నాకు తెలియదు. ఆయన ఏర్పాటు అని అనుకున్నాను. ఆయన ఏదో పని చేయించుకుంటాడని అనుకున్నాను. కానీ మరి ఈ విధంగా దేవుడు నిలబెట్టుకుంటాడని నేను ఊహించలేదు. అలాంటిది ఆయన మాట ప్రకారం వచ్చాం. 7 నెలలు గడిచేసరికి సంఘాన్ని ఇచ్చాడు. సంఘం ఇచ్చిన 1.5 monthలో దేవుడు శాంతిని పిలుచుకురమ్మన్నాడండి. హల్లెలూయా. శాంతిని పిలుచుకొద్దామంటే ఎవరో ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. చివరి ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు పిలుచుకురా అన్నాడు. అక్కడికి వెళ్ళి ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ హస్బెండే ఉన్నాడు బయట. ఉంటే నేను అన్నాను, నేను చూసి ఎవరో మగోళ్ళు ఉన్నారు ప్రవ్వా, ఎవరో ఆడవాళ్ళు లేరు, నేను వెళ్ళిపోతున్నాను ఇంటికని ఆ బండి వెనక్కి తిప్పితే ప్రభు అంటున్నారు, అతనితో మాట్లాడు, అతన్నే అడుగు అని అంటుంటే ఎవరన్నా ఇక్కడ ఉన్నారా అన్నాను. అంటే శాంతి అని పిలిచాడు వాళ్ళ హస్బెండ్. పిలిస్తే తను వచ్చి ఏదైనా పనికి అనుకుందో మరి దేని గురించి అనుకుందో, ఏంటమ్మా అంటా వచ్చింది. అంటే ఒక్కసారి మేము ఈ చివరి ఇంటి దగ్గర మేము చర్చ్ స్టార్ట్ చేసామమ్మా. దేవుడు పిలిచి సంఘాన్ని ఇచ్చాడు, మేము అక్కడ స్టార్ట్ చేసాము. నీకు ఇష్టమైతే వస్తావా అని అడిగాను. అమ్మా నేను వస్తాను అని అంది. అని నేను ఇంటికి వెళ్ళాను. నేను పైకి వెళ్ళాను. పైన దేవుని సన్నిధిలో కూర్చున్నాను. ఈ లోపు మా అమ్మ మా వదిన వచ్చి కూర్చున్నారు. వాళ్ళిద్దరే, అంతకు మించి ఎవరు లేరు. వాళ్ళిద్దరూ కూర్చుని ఉండగా శాంతి వాళ్ళ అమ్మ ఇంకొక ఆవిడ్ని తీసుకుని వచ్చేసింది. 10 నిమిషాలు పావు గంటలో వచ్చేసారు. ముగ్గురు కూర్చున్నారు. ఆ రోజు వాక్యం దేవుని యొక్క ప్రభావంతో మరి దేవుడు చెప్తా ఉంటే ఆ యొక్క వాక్యం విని వాళ్ళు వెంటనే అన్నారు, అమ్మ మేము ఈ సంఘానికి వస్తామమ్మా. అమ్మ దేవుడు ఎంత గొప్పగా వాక్యాన్ని వెల్లడిపరుస్తుంటే మేము ఎందుకు రాము అమ్మ, ఎక్కడెక్కడికో దూరాలు వెళ్తున్నామమ్మా, కాదు మేము ఇక్కడికి వస్తాం అని చెప్పి వాళ్ళ అమ్మ తను కూడా ఆ రోజు మొదలుకొని ఈ రోజు దాకా ఒక్కటి చెప్తానండి. ఎందుకంటే నేను మరలా ఎక్కువగా శాంతిని పిలిచాడు అంటే మరి అందరికీ కూడా ఏమనిపిస్తుందో నాకు తెలియదు. కానీ ఎందుకో తెలుసా, దేవుని యొక్క ఏర్పాటులో ఆ బిడ్డను పిలుచుకున్నాడంటే నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభు ఆ బిడ్డ ద్వారా ఈరోజు జగ్గంపేటేనా వాస్తవ్యులు అందరినీ హైదరాబాద్ వాస్తవ్యులను చేసేసావు కదా ప్రభు అనుకుంటాను నేను. చూడండి అవునా కాదా? ఇక్కడున్న మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శాంతికి రిలేటెడే. ఒక 10-12 మందో కాకుండా మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ చుట్టాలేనండి. హల్లెలూయా. నాకు వీళ్ళందరూ కూడా అమ్మ మా వాళ్ళు వస్తున్నారమ్మ ఊరి నుంచి, తీసుకొస్తానమ్మా అంటే ఏంటి ఎంతమందిని తీసుకొస్తావు ప్రభు, ఇది నీ చిత్తమా? ఒక్క ఆమెను పిలిచి వారిలో ఒంటరి అయిన వాడు ఎవరంటండి? 1000 మంది అంట. హల్లెలూయా. ఈరోజు ఈ జగ్గంపేట వాళ్ళకి రిలేటెడ్ వాళ్ళోళ్ళు మొత్తం అందరూ కలిపితే ఉంటారండి 60-70 మంది ఉంటారు ఇక్కడ అందరూ. అంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రావట్లేదు ఇంకో వారం, నిజంగా అందరూ ఒకే వారం వస్తే 60-70 మంది వాళ్ళే ఉంటారు. ఈరోజు బలమైన జనముగా వాడుకోవడానికి ఆ బిడ్డను పిలుచుకున్నాడని నాకు మనస్ఫూర్తిగా నాకు తెలుస్తుంది. మరి అందరికీ తెలియదు కానీ అప్పుడు అనుకుంటాను దేవానికి స్తోత్రం అంట. ఈరోజు ఆ బిడ్డను ఎందుకు పిలిచాడా అని ఈ సంఘం నిమిత్తం ఆ బిడ్డను పిలిచాడేమో అనుకుంటే రాత్రి మరి దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ ఇందాక లావణ్య అన్నారు, నన్ను దేవుడు పిలవలేదు ఈసారి ఏమిచ్చాడు అని అన్నారు. శాంతి అనుకుంటుంది నన్ను దేవుడు ఎందుకు పిలవలేదు అనుకుంటే తను ఆ యొక్క వెలుగుతో నింపబడంట కళ్ళు తెరవలేకపోతుందంట. వెలుగుతో నింపబడి ఇక్కడికి రాలేకపోతుంది. ఏం జరుగుతుంది అంటే వారి కొరకు సిద్ధపరిచినవి దేవుడు వారికి చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారిని ఎందుకు పిలుచుకున్నాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఏం జరుగుతుంది అక్కడ? ఆయన యొక్క మహిమకు కారణాన్ని అంటే ఆయన మహిమ తెచ్చే విధంగా వారిని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. హల్లెలూయా. వారి కుమార్తెలు ఇద్దరిని ఇక్కడికి పిలుచుకున్నాడు. అవునా కాదా? ఆ చెంటి బిడ్డని సేవకురాలిగా వాడుకుంటాను అని దేవుడు వాగ్దానం చేశాడండి. హల్లెలూయా. ఎవరిని? వర్షితానో మరి తను ఏమంటున్నాడు దేవుడు? వైషు అంటే వర్షిణియో ఏదో పేరు, అందుకే వైషు అంటారు, వైష్ణవి. తను ఏం చేస్తాడంటే దేవుడు ఎలాగండి? దెబోరా లాగా వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా.
ఆమె పేరు ఇంకా దెబోరా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన పిలిచిన పిలుపునకు ఏముంటుందండి? కారణం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన పిలిచాడు అంటేనే, ఇప్పుడు వాళ్ళిద్దరినీ శాంపిల్గా ఈరోజు మన ఈ కళ్ళెదురుగా దేవుడు చూపించాడు గనక, తగిన కాలము గనక వాళ్ళు ఇరువురిని బయలుపరిచాడు. మరి నీ పక్షముగా, మరి నా పక్షముగా, మరి మన అందరి పక్షముగా దేవుని యొక్క నిర్ణయం లేకుండా ఈ స్థలంలోకి మనం వచ్చామంటారా? ఈ స్థలంలోకి వచ్చామంటారా? లేదు కదా. ఏముంది? మన ప్రణాళిక లేదు, మన ఇష్టము లేదు, మన నిర్ణయము లేదు. ఎవరి చిత్తము జరుగుతుందంట? నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు లేదు కాదు అని గింజుకున్నా దేవుని సన్నిధిలో దేవుని నిర్ణయానికి కట్టుబడవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. మరి మధ్యాహ్నం హెచ్ఎస్సి యూనివర్సిటీ అని ఒకటి ఉంది. అనుకోకుండా దేవుడు ప్రేరేపణ బట్టి వాళ్ళు ఎప్పటి నుంచో మరి ఎన్నోసార్లు మెసేజ్లు పెడతా ఉంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. మరి మార్నింగ్ మనకి ఉపవాస కూడిక లేదు కదా, ఖాళీగా ఉన్నాను, ఏం చేయాలి అని చెప్పి సరే అని దేవుడి ప్రేరేపణతో గబగబా రెడీ అయిపోయి సడన్గా వెళ్ళిపోయాను. అయిపోతుంది 1 గంటకి. అలాంటిది ఈరోజు బాగా లేట్ అయిపోయిందంట. వాళ్ళకి వచ్చేవాళ్ళు ఎవరో రాలేదంట. లేట్ అయిపోతే నేను 12:30కి వెళ్ళాను. అట్లీస్ట్ లాస్ట్లో అయినా చూద్దాము ఒకసారి ఏంటో అని వెళితే అక్కడ ఒక ఆవిడ టీచ్ చేయడానికి, అంటే ఆవిడ పాస్టర్ కాదు, పాస్టర్ పిలుపు ఉంది, ఇంకా పాస్టర్గా సంఘం పెట్టలేదు. ఆవిడ హెచ్ఎస్సిలో 2007లోనే ఆవిడ అక్కడ కోర్స్ చేసి దాన్ని బట్టి రీసెర్చ్లు చేసి దేవుని వాక్యం మీద బాగా పట్టు సంపాదించి అసలు లీడర్షిప్ అంటే ఏంటి, మరి క్రిస్టియన్లో ఉన్నటువంటి అంటే క్రీస్తును కలిగినటువంటి లీడర్స్ ఎలా ఉంటారు, లోకములో ఉన్న లీడర్స్ ఎలా ఉంటారు అనే దాని మీద కాన్వర్సేషన్ అక్కడ జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉన్నప్పుడు సడన్గా వెళ్ళాను. అక్కడ ఉన్నోళ్ళు ఎవ్వరూ నాకు ఒక్కళ్ళు కూడా తెలియదు. మూలకెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వెళ్ళేటప్పుడు అనుకున్నా, ప్రభు ఎందుకు వెళ్ళమంటున్నావో ఏంటో, అది చూడగానే నాకు ఎంత ప్రేరేపణ ఎందుకు ఇస్తున్నావో నాకు తెలియదు. అక్కడికి వెళ్తే ఎవరో తెలియదు అన్న భావంతో నేను వెళ్తున్నాను. కానీ దేవుడు తన మహిమకరంగా దేవుడు అక్కడ నిలబెట్టాడండి. హల్లెలూయా. ఏమీ తెలియని నాకు అక్కడ ఎంతో ఘనమైనటువంటి మరి ఒక పొజిషన్లో ఉన్నటువంటి ఆవిడ అన్నారు, మీరు వస్తుంటే నాకు ఒక వైబ్ లాగా అనిపించింది, ఒక వైబ్రేషన్ వచ్చింది అని అన్నారు. వెంటనే కదండి లాస్ట్లో. హల్లెలూయా. ఎందుకు అని అనుకుంటే అక్కడ ఉన్నోళ్ళు అందరూ అనుకుంటున్నారు ఒక గ్రేస్ కనిపించిందండి నాకు అని అన్నారు. దేనికి, ఎందుకు? నేనేదో చూద్దాము అని వచ్చాను. ఎందుకు అని అంటే ఆ కాన్వర్సేషన్లో వాళ్ళు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి కూడా ఏం చెప్పగలుగుతున్నాము? సమాధానం. అక్కడ దాని కొరకు వచ్చి నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ చెప్పట్లా. వెళ్ళి నేను ఆన్సర్ చేస్తూ ఉంటే వాళ్ళు అంటే నేర్చుకోవడానికి కొత్తగా వచ్చామేమో అని వాళ్ళు అనుకున్నారు. తీరా చూసి అన్ని సమాధానాలు కరెక్ట్గా చెప్తున్నారు. కానీ నేను అడిగినటువంటి ఆన్సర్ మీ దగ్గర నుంచి వచ్చింది, ఇంత బాగా చెప్పారు మీరు అని వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. నేనేం చెప్పాను అంటే నేనైతే చెప్పలేను. ఎవరు చెప్పారు అక్కడ చెప్పండి? బలహీనులను బలవంతులుగా నిలబెట్టే దేవుని యొక్క ఆత్మ అక్కడ కార్యం చేస్తుంది. హల్లెలూయా. అక్కడ సర్టిఫికేట్ ఇచ్చి పంపించారండి, ఒక అవార్డు ఇచ్చి పంపించారు. అచ్చా, అనుకోలేదు అసలు వెళ్తామని. అంటే మామూలుగా ఇవ్వడం వేరు, అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అంటే ప్రతిదీ కూడా ఇక్కడ సంఘం అయిపోయిన తర్వాత, సర్వీస్ అయిపోయిన తర్వాత, ట్యూస్డే సాటర్డేస్ అవన్నీ అయిపోయిన తర్వాత, ప్రవ్వా నేను చేసేది కరెక్టేనా ప్రవ్వా అని పదే పదే దేవుడిని అడుగుతూ ఉంటాను. దానికి ప్రతి విషయము కూలంకషంగా అంటారు చూడండి, ప్రతి లోతుకి తీసుకెళ్ళి నువ్వు చేసేది అంతా కరెక్టు అన్నట్లుగా నాకు అర్థమయ్యే విధంగా ఆవిడ ద్వారా నాకు బయలుపరిచాడు. అంటే లీడర్షిప్ అంటే నాయకత్వం అంటే ఏంటి? క్రిస్టియానిటీలో అంటే మనము దేవుని చేత అంగీకరించబడి దేవుడు లేవనెత్తితే నీలో ఇవన్నీ కనబడాలి అన్న విషయం మీద ఆవిడ చెప్పుకొచ్చారు. నేను ఒక్కొక్క పాయింట్, అమ్మో ఇది ఉందా లేదా అనుకుంటుంటే ఆ ఒక్కొక్క పాయింట్ మీద ఆవిడ వివరంగా చెప్పుకొచ్చారండి. హల్లెలూయా. అంటే అవన్నీ ఉన్నాయో లేదో మనకే తెలియదు, అవునా కాదు? అంటే మనకు తెలియకుండా అవన్నీ మనం ఇక్కడ చేయగలుగుతున్నాము అంటే ఎవరు చేస్తున్నారు ఇక్కడ? అదండి ఇప్పుడు మనమా చేసేది? మనకా ఘనత, మనకా పేరు? చెప్పండి. హల్లెలూయా. ఎవరికి రావాలి మన వలన? దేవాది దేవునికి రావాల్సిందే. ఆయనే అర్హుడు, ఆయనే పూజ్యుడు, ఆయనే బలవంతుడు. హల్లెలూయా.
అట్టి బలవంతుడైన దేవుణ్ణి నువ్వు నేను గనక మన హృదయములో పెట్టుకుంటే, హల్లెలూయా, అట్టి బలవంతుడైన దేవుణ్ణి గనక నువ్వు నేను గనక కలిగి ఉంటే అసాధ్యాలను ఏం చేయగలమంటండి? సుసాధ్యము చేయగలమంట. హల్లెలూయా. నీలో ఉన్న వాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడంట. ఆయన ఎప్పుడు గొప్ప పనులే చేస్తాడు. ఈ లోకపు ఆలోచనల ప్రకారంగా, నీ ఆలోచనల ప్రకారంగా, నా ఆలోచనల ప్రకారంగా జరగవంట. మన ఆలోచనలు ఒక్క స్టెప్ కూడా పైకి ఆలోచించవండి. మనకంటే పైనున్నవి మనకు తెలీదు. ఆయన ఎక్కడ చూస్తున్నాడు? ఆకాశం అంత హెచ్చులో ఉండి ఆయన చూస్తున్నాడు. మనం ఎక్కడ చూస్తున్నాము? నాకంటే పైనున్న ఫ్రిడ్జ్ మీద ఉన్నది నాకు కనిపించదు, కాబట్టి దాన్ని అది లేదు అంటాను. నేను ఏమంటాను? అది లేదంటాను. నేను నాకు కనబడలేదు, లేదంటాను. ఆయన అంటాడు, గుడ్డి దానిలాగా ఎందుకు వెతుకుతున్నావు? ఒక్కసారి పేటేసుకుని చూడు అంటే వాక్యం ఎత్తిపెట్టి మాట్లాడు, జరుగుతాయి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. వాక్యమే పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆ వాక్యము నీలో ఉన్నంతసేపు ఆ పరిశుద్ధాత్ముడు నీలో కదులుతానే ఉంటాడంట. హల్లెలూయా. ఒక స్టెప్ పైనున్నది చూడలేని మనకు ఎక్కడి వరకు చూపిస్తాడంటండి? ఆయన ఏర్పాటు చేసినటువంటి సమస్తాన్ని కూడా నీ ముందు పెట్టగలడంట. హల్లెలూయా. జరగని వాటిని జరిగించగలడంట. ఇక జరగకూడదు అనుకున్న వాటిని ఆయన ఆపగలడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటినీ ఎందుకు మనకి ఇవ్వాలనుకుంటున్నాడంటే నిన్ను నన్ను క్షేమాభివృద్ధిలోనికి నడిపించటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యములు మరి 17వ అధ్యాయము 21వ వచనం మనం ఇప్పుడు చూసుకున్నాం. మనకి ఈ పరిశుద్ధాత్మ ఎందుకు అనేది మనం చూసాం కదా. ఎందుకు? మనల్ని బలవంతుల్ని చేయడానికి. అయితే ఇక్కడ చూడండి 17వ వచనం నుంచి, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. అమెరికాలోనంట లాస్ట్ సీజన్ అంటారు. ఇదేంటి? క్రిస్మస్ సీజన్ అంటారు. 12th అంటే డిసెంబర్ 12th మంత్లోనంట అక్కడ ఏం జరుగుతుందంట? ప్రతి షాప్లోని కూడా ఏం పెడతారు? క్రిస్మస్కి ఏం పెడతారు? కీర్తి చెప్పు. క్రిస్మస్ ట్రీ పెట్టడం కాదండి, సేల్కి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువకి వస్తాయి అక్కడ. అవునా కాదా? చాలా తక్కువకి వస్తాయండి. ఆఫర్లు పెడతారు అక్కడ. క్రిస్మస్ ట్రీలు అక్కడ పెడతారు, మనందరూ చాలామంది పెడతాం. అయితే అక్కడ ఏం జరుగుతుందంట? ఫ్రీ అంటే ఫ్రీ కాదు, చాలా వరకు తగ్గింపు రేట్లకు దొరుకుతాయంట. ఆ సీజన్లో షాపింగ్ చేసే వాళ్ళందరూ తెగ చేసేస్తారంటండి. హల్లెలూయా. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా ఆత్మ కుమ్మరించబడతానే ఉంది. కానీ అది ఎవరి మీద కుమ్మరించబడతా ఉంది? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి మీద, దేవుణ్ణి ఎరిగి దేవుడు కావాలనుకున్న వారి మీద కుమ్మరించబడింది. చూడండి, లాస్ట్ సీజన్ కదా, ఇయర్ అయిపోయిందంటే దానికి ఏమైపోతుంది? ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది. అన్నవన్నీ కూడా అక్కడ పెట్టేసి ఏం చేస్తారంట అంటే దానికి వాల్యూ తగ్గిపోతుంది అన్న వస్తువునల్లా అక్కడ పెట్టి ఏం చేస్తారంటే ఆఫర్ అంటారంట. హల్లెలూయా. అసలు దాంతో పోల్చొచ్చో లేదో కాదు, కానీ మనకు అర్థం అవటం కోసం ఆ మాట చెప్తున్నాను. దేవుని ఆత్మను మనం దాంతో పోల్చడానికి ఎంత మాత్రమూ వీర్లేదు. దేవానికి స్తోత్రం తండ్రి. అయితే మనకు అర్థం అవ్వడం కోసం మాట చెప్తున్నాను. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకి ఎంత విరివిగా దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఇవి ఏ దినాలంట? అంచె దినాలంట. అంచె దినాల తర్వాత దేవుడు కుమ్మరించిన ఇక్కడ మనుషులు ఉండరంటండి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? నరకంలో ఉంటారు. దేవుడు ఇక తర్వాత ఆయన ఎంత ప్రయాసపడినా కూడా మనుషులు రక్షించబడరంటండి. హల్లెలూయా. ఆయన యొక్క ప్రయాస ఎల్లప్పుడూ మన కోసం ప్రయాసపడడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడే, కానీ పొందుకొనడానికి మనమంటూ ఉండాలా లేదా? హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. నాట్ ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరంటండి? ఏమంటున్నాడు అంటే సెలెక్టెడ్ పీపుల్ మీదేనా అంటున్నాడా? ఇక్కడ ఏమంటున్నాడు? అందరి మీదను అన్నాడండి దేవుడు. హల్లెలూయా. మరి ఇదేదో ఈ యొక్క అందరి మీద కుమ్మరించడం ఎప్పుడో కుమ్మరించవచ్చు కదా, కానీ దానికి కూడా ఏముంటుందండి?
సమయము కలదు. భూమి మీద జరుగుతున్నటువంటి, సూర్యుని కింద జరుగుతున్నటువంటి ప్రతిదానికి కూడా ఏముంటుందంటండి? సమయం కలదంట. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి, హల్లెలూయా, పైన ఆకాశమందు మహత్కార్యములను ఏం జరుగుతాయంటే ఆకాశమందు మహత్కార్యాలు జరుగుతాయంట. క్రింద భూమి మీద సూచక క్రియలు జరుగుతాయంట. రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. హల్లెలూయా. ఈ మాట అర్థమైందండి? అంత్యదినములు అంటే దేవుణ్ణి తెలుసుకొన్నటువంటి మూర్ఖతరము వారు ఎప్పటికప్పుడు పెరుగుతున్నారు కానీ తగ్గట్లేదు. దేవుడు అని చెప్పినా కూడా, వాక్యమును ప్రకటిస్తున్నా కూడా చూడండి ఎక్కడికక్కడ విరివిగా వాక్యం అందించబడతా ఉంది. దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. దేవుణ్ణి అంగీకరించేవారు ఏమవుతున్నారు? లోపల చేస్తున్నారేమో కానీ బయటకు వచ్చి ఒప్పుకోలేనటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? మనం ఎప్పుడూ కూడా చదివినప్పుడు ఈ మాటను ఎక్కువగా తీసుకుంటాం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురు అని కదా చదువుతాం. అంటే మనం అందరం ఏమనుకుంటాం? ప్రభువులో రక్షణ పొందేశాను, నేను ప్రభువులో నీటి బాప్తిస్మం తీసేసుకున్నాను, ప్రభువు నామములోనే ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు రక్షణ వచ్చేసింది. అవునా కాదా? ఈ మాటను ఒక్కటి తీసుకుని మనం అంటున్నాం కానీ దానికంటే కొంచెం ముందుకెళ్ళండి ఒకసారి. ఆ మాట కంటే ముందు 17 నుంచి కూడా మనం చదువుకున్న మాటల్లో చూడండి. నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అంటే అవన్నీ చదివాం కాబట్టి చదువుతున్నా. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. హల్లెలూయా. ఆయన రాకముందే ఇలాంటివన్నీ జరుగుతాయంటండి. హల్లెలూయా. ఏం జరుగుతాయి? సూర్యుడు చీకటిగా మారిపోతాడంట, చంద్రుడు ఎర్రగా మారిపోతాడంటండి, రక్తముగా. ఆ మారుతున్నటువంటి ఆ కాలమును చూసైనా, ఈ యొక్క గ్రంథమును చదివైనా, బోధకులు చెప్పే బోధ వినైనా, ఎంతకాలము కూడా దేవుడు దీర్ఘశాంతముతో నీ రక్షణను మరి ఆయన నీకు అందించుటకు, ఆయన స్వహస్తాలతో నిన్ను హత్తుకునుటకు, ఆయన ఎల్లప్పుడూ నీ హృదయం అనే గుండె దగ్గర ఆయన కొడతనే ఉన్నాడు. ఎవరు తన స్వరము విని ఎవరైతే తమ హృదయాలను ఓపెన్ చేస్తారో, ఎవరైతే తమ హృదయమును దేవునికి ఇస్తారో వారి హృదయంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున చీకటికి మరి మనందరము కూడా అలవాటు పడిపోయి ఉన్నట్లయితే, అంటే మనము కాదండి, దేవుణ్ణి ఎరిగిన మనము ఓకే, కానీ ఉన్నాము తెలుసుకున్నాము అనుకుంటున్నాం కానీ ఇంకా మనలో చీకటి ఉంది. గమనించండి. ఆయన ప్రత్యక్షమగునప్పుడు అని ఉందండి. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. హల్లెలూయా. రక్షణ పొందిన మనం ఏం చేయాలంటండి? ఆత్మకు రక్షణ కావాలి. హల్లెలూయా. శరీరానికి నీటి బాప్తిస్మం అయితే నీ హృదయానికి ఏం కావాలి? ఆత్మ బాప్తిస్మము కావాలి. అదే పరిశుద్ధాత్ముని బాప్తిస్మము. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీలోనికి వచ్చినప్పుడు నీ హృదయం ఏం పొందుకుంటుందంట అండి? సౌలుతో చెప్పాడు నిన్న చెప్పుకున్న మాటలో. ఏంటంటే ఆ మనసు కొత్త మనసు ఇస్తాడంట. హల్లెలూయా. అయినా కూడా ఇచ్చిన మనసును కూడా వ్యర్థపరుచుకుంటే మనల్ని కోల్పోవడం ఖచ్చితం. అయితే దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చినటువంటి నూతన మనస్సును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడినటువంటి నూతన పరచబడిన నీ యొక్క ప్రాణాత్మ దేహములో ఎవరి వైపు చూడాలంటండి? ప్రభువు కొరకు ఎదురు చూడాలంటండి. హల్లెలూయా. లోకం వైపు మనం చూడడానికి లేదు, లోకస్తుల వైపు చూడడానికి లేదు, లోక సహాయము కొరకు కాదు మనము చూడవలసింది, లోకమునకు నీవు సహాయము చేయువాడిగా నువ్వు నిలబడాలంట. హల్లెలూయా. సహాయం 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 అని వెళ్ళొద్దు. ఇంక మనం ఎలా ఉండాలంటండి? ఇతరులకు అనగా లోకస్తులను దేవుని వైపు తిప్పడానికి. హల్లెలూయా. చూడండి ఎలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడో. సూర్యుడు ఏమైపోతాడంటండి? నల్లగా అయిపోతాడంట. అంటే ఏం కలుగుతుంది అప్పుడు? చీకటేనా భూమి మీద? మనమే ఒక వెలుగుగా కనబడాలంటండి భూమి మీద. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన మన మీదకి ఏం కలుగుతుంది? వెలుగు వస్తుంది. ఆయన మనలో ఉంటే మనము వెలుగుగా ఉంటాము. అప్పుడు లోకములో చీకటి ఉన్నా నువ్వు ఉన్న చోట మాత్రం చీకటి ఉండదు.
హల్లెలూయా, అవునా కాదా? ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే ఆత్మను కుమ్మరించి ఇవన్నీ చేస్తాను, దాన్ని పొందుకోండి. ఆ ఆత్మను బట్టి మీరు ప్రార్థన చేస్తారు చూడండి నా నామాన్ని, అప్పుడు మీరు రక్షించబడుదురు. హల్లెలూయా. నీటి బాప్తిస్మం వలన ఏమి లేదంటండి, ఏమి లేదు, మనము దేవుణ్ణి ఒప్పుకున్నాం అంతే. దేవుడు మనల్ని ఒప్పుకోవాలంటే ఆయన ఆత్మ ఆయన మనలోనికి రావాలి. నేను నీ యందును నీవు నా యందును నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపరు. మరి గోడార్థము విడిచిపెట్టేసి పైన మాటలు మాట్లాడుకుంటూ మనము గనక దేవుని యొక్క రాకడ వరకు ఇదే ప్రయాణం చేస్తే మనము రక్షించబడతామా? చెప్పండి ఒకసారి. రక్షణ లేదు కదా. అంటే మనము లోతునకు నడవాలా వద్దా? మరి పేతురు అన్నాడు, నేను అవన్నీ తిరిగి చూసొచ్చేసాను, నేను ఈ బైబిల్ గ్రంథం అంతా తిరిగి వచ్చేసాను, చూసొచ్చేసాను. ఏం లేదు, చదివేస్తున్నామండి బైబిల్, కానీ ఏమి లేదు, ఆత్మ ప్రత్యక్షత మనకు లేదు. ఆత్మ చెప్పుచున్న మాట గ్రహించగలిగిన హృదయము మనకు లేదు. చదువుతున్నాం. సముద్రం లోపలికి వెళ్ళొచ్చేసాడు పేతురు, లేవని చెప్పేశాడు, గట్టు మీదకి వచ్చి నిలబడ్డాడు. యేసయ్య ఏమన్నాడు, ఇదిగో అక్కడ వరకు వెళ్ళు. హల్లెలూయా. అక్కడ ఏముందంట, ఆయన అక్కడికి వెళ్ళు అన్న మూల అక్కడికి చేపలు వచ్చినాయి అంట. హల్లెలూయా, అవునా కాదా? మరి అంతకుముందు లేవు, ఇప్పుడు ఎలా వచ్చినాయి? ప్రభువు అక్కడికి వెళ్ళు అనేటప్పటికి ఈ పేతురు కంటే ముందు ఆ చేపలు అక్కడికి వచ్చేసినాయి అంటండి. హల్లెలూయా. ఎవరికంటే ముందు వచ్చినాయి? పేతురు కంటే. యేసయ్య పేతురు ఆ లోపలికి వెళ్ళే లోపలే ఏం జరిగిపోయినాయి? అక్కడికి అనేటప్పటికి చేపలు వినేసినాయి ఆ మాట. అమ్మో, దేవుడు నాకు అక్కడ ఏదో దాచిపెట్టేసాడని చేపలన్నీ వచ్చేసినాయి అంటండి. అక్కడ ఏం జరిగింది? వలలు పిగిలిపోయేంతగా దేవుడు పేతురుని దీవించాడు. హల్లెలూయా. దేవుని మాట విన్న మనము ఖచ్చితంగా ఏమవుతాం చెప్పండి? ఏం కావాలని వచ్చాం మనం? ఆత్మ కావాలని వచ్చి, ఆత్మ వస్తే ఏమొస్తుంది మనకు తెలియాలి కదా. శక్తి దేన్నైనా సాధించగలుగుతుందండి. హల్లెలూయా. ఇది లేదు అనడానికి లేదు, ఇది అవ్వదు అనడానికి లేదు. అక్కడ లేదు అన్న మాట మనం అనడానికి లేదు. అక్కడ కావాలా, వెళ్ళి తీసుకో అంటే అక్కడ ఉండాలి. అది మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పేవారంట. అలాగా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా పలానా మీటింగ్ పెడుతున్నాం కదా, దానికి డబ్బు లేదయ్యా అంటే, లేదా, సరే వెళ్ళి ఆ పెట్టిలో చూడు అంటే వెళ్ళి అతను ఎత్తి ఇలా పెట్టి చూస్తే లేవంట అక్కడ డబ్బులు. వెళ్ళొచ్చి, అయ్యా లేవయ్యా అన్నాడంట. ఆయన సర్వెంట్ ఉంటాడు కదా, ఆయన లేవయ్యా అన్నారంట. అంటే లేవా, మళ్ళీ వెళ్ళి చూడు అన్నారండి. వెళ్ళి చూస్తే దానికి కావలసినంత డబ్బు ఉందంటండి అక్కడ. ఎందుకని? మొదట అక్కడ లేవు. ఇక్కడ విశ్వాసముతో చెప్పినటువంటి మాటను బట్టి ఏముంది? అక్కడ డబ్బు వచ్చింది. ఇక్కడ మొదట లేవు అన్నమాట. అంటే అతను ఎన్నిసార్లు చూసాడు, అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి లేదు. తిన చూపును బట్టి, తిన హృదయమును బట్టి అక్కడ లేవు. మరి ఇక్కడికి వచ్చి లేవయ్యా అంటే ఆయన అన్నాడు, మళ్ళీ చూడు అన్నాడంట శాంతంగా ఆయన, మొంగమూరి దేవదాసయ్య గారు. అంటే అతను వెళ్ళి మళ్ళీ చూస్తే డబ్బు ఉంది. ఏంటి ఇది ఎలా జరిగింది అంటే, నేను విశ్వాసముతో ఉంది అన్నాను, నువ్వు ఆందోళనలో నువ్వేమన్నావు? అవిశ్వాసముతో లేవు 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 అంటున్నావు. హల్లెలూయా. అంటే ఈ విశ్వాసము అనేది ఒకే పరిమాణంలో ఉండదండి. హల్లెలూయా. అందరిలోనూ ఏకరీతిగా ఉండదు. వారి యొక్క హృదయమును బట్టి వారికి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. వాళ్ళు విశ్వసించగలుగుతారు. నీదొక విశ్వాసం, నాదొక విశ్వాసం. నేను ఒకలా మాట్లాడతాను వాక్యాన్ని బట్టి, నువ్వు ఒకలా మాట్లాడు. ఎవరైతే పరిపూర్ణంగా దేవుణ్ణి అంగీకరిస్తారో వారు సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో లేదు అన్న మాట, నేను ఇక మాట్లాడను అన్న వాళ్ళు ఒకసారి జీవితం చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేవు అని అనాలంటే మనలో ఏముండాలండి? ఎలాంటి విశ్వాసం ఉండాలి? సంపూర్ణమైనటువంటి విశ్వాసం. దేవుడు ఒక మాటని చెప్తా ఉన్నారు. దానికి ఒక వాక్యం ఉంది. ఏంటి అంటే, విశ్వాసముతో నీవు ఆ కొండను పెకిలించి, అది ఎక్కడికి వెళ్ళిపోవాలంట? సముద్రంలో పడిపోవాలని నువ్వు చెప్తే అది పడిపోతుంది అని అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? దేవుడే, దేవుని యొక్క వాక్యమే సెలవిస్తున్నప్పుడు ఈరోజు నీ ఎదుట ఉన్నటువంటి భారభరితమైనటువంటి నీ పరిస్థితులతో నువ్వు చెప్తున్నావా ఎప్పుడన్నా?
చెప్పండి, చెప్తున్నారా? చెప్తున్నాను అంటే ఇలా ఇలా అనండి, లేదు అంటే ఇలా ఇలా అనండి. అంటే మాట్లాడలేకపోతే. చెప్తున్నారా, చెప్పట్లేదా? మరీ బొర్రోపకండి, నేను అన్నది మీకు అర్థం కాలేదు. మీరు మాట్లాడలేకపోతే అలా అనమన్నా. చెప్పట్లేదు కదా, అంతే కదా మరి. హల్లెలూయా. చూడండి, ఈ రోజు నుంచి మనం ఏం ప్రాక్టీస్ చేయాలి? బైబిల్ గ్రంథాన్ని ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. ప్రతి వచనము కూడా నా హృదయములో భద్రపరచబడులాగున్నా, దేవా నీ బుద్ధి వాక్యము నా హృదయంలో స్థిరముగా పెట్టు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, ఆయన వాక్యము మన హృదయంలో ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతావంట మనం? నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా జరుగుతాయంట. హల్లెలూయా. అట్టి శక్తి ప్రభువు మన అందరికీ దయచేయును గాక. హల్లెలూయా. అట్టి బలముతో మనల్ని అందరినీ కూడా దేవుడు నింపును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము రక్షించబడాలి అని అంటే ఆత్మ కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. మన నోటికి వచ్చిన ప్రార్థన కాదు, మన మనసుకు వచ్చిన ప్రార్థన కాదు, మనకున్న పరిస్థితులను బట్టి వచ్చిన ప్రార్థన కాదు. దేవుడు అంగీకరించే ప్రార్థన అంటే దేవుణ్ణి కలిగి ఉండి దేవుని చిత్తము తెలుసుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చాలామంది దేవుడి చిత్తమైతే అని అడుగుతారు కదా. అసలు దేవుడి చిత్తమైతే చెయ్యి ప్రభు అనేకంటే దేవుడి చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థన చేయడం ఇంకా మంచిది కదా. అట్టి చిత్తమును తెలుసుకోవాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మన అందరికీ అవసరం కదా. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనందరము కూడా విశ్వాస ప్రార్థన ఆ యొక్క పరిమాణము పెరుగునట్లుగా ప్రార్థించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. 21 రోజుల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ 21 దినాల్లో మనల్ని అందరినీ కూడా శక్తిమంతులుగా చేయబోతున్నాడు. ఎవరు నమ్ముతున్నారు? మన బలమును బట్ట, మన విశ్వాసమును బట్ట, విశ్వాసము లేని వారికి విశ్వాసమునిచ్చి ఆయన ఉన్నాడని, ఆయన ఇవ్వగలడని, ఆయన ఇస్తే ఎవరు తీయలేరని, మన యొక్క శక్తిని, మన యొక్క బలమును బట్టి కాక ఆయన యొక్క బలముతో మనల్ని నింపి ఈ లోకానికి బలవంతులుగా మనల్ని అందరినీ కూడా దేవుడు తెలియజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన అందరం కూడా ఈరోజు విన్న వాక్యము నాకు బలాన్ని ఇచ్చింది అన్నవాడైతే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. 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 దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం అండి.